సినిమా పరిశ్రమ మహా విచిత్రమైంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అనే పాట దీనికి సరిగ్గా సరిపోతుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో ఫామ్ లో ఉండగానే వీలైనన్ని సినిమాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రాధాన్యమిచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూస్తుంటే నాని కూడా ఇదే వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏడాదికి కనీసం 2 లేదా 3 సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకునే నానికి మొన్న ఏడాది వరకు బాగానే ఉంది. అయితే గత సంవత్సరం కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ 2 గట్టి పాఠాలే నేర్పించాయి. తాను ఇష్టం వచ్చినట్టు రొటీన్ కథలు చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరనే సత్యం నానికి తెలిసి వచ్చింది. అందులోనూ బిగ్ బాస్ షోకి ఆశించిన స్పందన రాకపోవడం కూడా ఊహించనిదే. అయినా నాని వేగం తగ్గించలేదు. 19న విడుదల కాబోతున్న జెర్సీ మీద ఇప్పటికే చాలా గట్టి నమ్మకం వ్యక్తం చేశాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ దసరాను టార్గెట్ చేసుకుని ముస్తాబవుతోంది. ఇవి కాకుండా ఇంద్రగంటి సినిమాలో కీలకమైన రోల్ తో పాటు మరో 2 కుర్ర దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చూస్తుంటే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడం మీద ఫోకస్ పెడుతున్న నాని ఒకవేళ కంటెంట్ మీద కనుక సీరియస్ గా దృష్టి పెట్టకపోతే మూసలో పడిపోవడం ఖాయం. ఈ పొరపాటు వల్లే రవితేజ మార్కెట్ బాగా దెబ్బతింది. అయితే నాని సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా షేర్ తీసుకోవడం వెనుక కూడా భవిష్యత్ భద్రత అనే కారణం వినిపిస్తోంది. దీనివల్లే నానికి కొందరు పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందట. అందరూ ఆచితూచి అడుగులు వేస్తుంటే నాని మాత్రం ఫైనాన్షియల్ గా సేఫ్ రన్ వైపు పరుగులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఫలితాలు చూశాక దీని గురించి మరింత స్పష్టత రావచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.